కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా అడవిలో దారి తప్పి నడుస్తూ ఉంటారు. ఇక ఇంతలో ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి ఎక్కడి నుండో సౌండ్ వస్తుంది కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. దాంతో కనక మహాలక్ష్మి కొంప తీసి రాత్రి వెంటాడిన రౌడీలు కానీ మళ్ళీ వచ్చారా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అదే తెలియడం లేదు. ఆ సౌండ్ ఎటు నుండి వస్తుందో కూడా అర్థం కావడం లేదు. సరే పద అంటూ అలా కనక మహాలక్ష్మి చేయి పట్టుకొని విహారి అడవిలో తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఒక కోయి అతను లక్ష్మికి గురి చూసి బాణం వేస్తూ ఉంటే అది చూసిన విహారి కనక మహాలక్ష్మిని కాపాడడం కోసం కనక మహాలక్ష్మి అని గట్టిగా అరుస్తూ అలా తనని పక్కకు తోస్తాడు. అతను బాణానికి అడ్డుగా నిలబడడంతో ఆ బాణం వచ్చి విహారి చేతికి గుచ్చుకుంటుంది. మరోపక్క యమున విహారి క్షేమం కోసం ఇంట్లో పూజలు చేస్తూ ఉంటుంది. దేవుడి దగ్గర వెలిగించిన దీపం కొండెక్కడంతో విహారి గురించి యమున ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో కనక మహాలక్ష్మి విహారిని ఏ విధంగా కాపాడుకుంటుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.